అరే మామ మన ఇద్దరం అక్కడికి వెళ్ళా నీ నెంబర్ అయితే అడుగుతున్నారా మెసేజ్ చేయడానికంట. నీ వాట్సాప్ నెంబర్ ఇవ్వమంటావా? అంటే అది కాదు కానీ నా నెంబర్ నిన్నెందుకు అడిగారా? నాకేదో డౌట్ గానే ఉందిరా నీ పైన ఇంకానా. సరే కానీ నా యూజర్ నేమ్ అయితే ఇవ్వు. అరే బాబు ఇన్స్టాగ్రామ్ కాదురా బాబు, వాట్సాప్ నెంబర్ అడిగారా బాబు. మళ్ళీ కొత్త కాన్సెప్టా? అదేరా రీసెంట్గా అయితే వాట్సాప్లో అయితే నీకైతే యూజర్ నేమ్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. సో దానికోసం అయితే నువ్వైతే వాట్సాప్ ఓపెన్ చేశాక సెట్టింగ్స్లోకి వెళ్ళి అకౌంట్ సెక్షన్లోకి వెళ్తే నీకైతే కొత్తగా యూజర్ నేమ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే నువ్వు కొత్తగా యూజర్ నేమ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు, లేదా నీ ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్లో యూజర్ నేమ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే కొత్తగా అయితే యూజర్ నేమ్ అయితే క్రియేట్ చేశా. యూజర్ నేమ్కి ఇంకా నీవు ప్రైవసీ పెట్టుకోవాలనుకుంటే ఎవరు యాక్సెస్ చేయకుండా ఒక సెక్యూరిటీ కీ అయితే సెట్ చేసుకోవచ్చు. దానికోసం అయితే నువ్వైతే ఈ ఆప్షన్పై క్లిక్ చేస్తే నీకైతే ఒక 4 డిజిట్ కోడ్ అయితే వస్తుంది. సో ఎప్పుడైతే నీ యూజర్ నేమ్తో పాటు ఈ కోడ్ని ఎంటర్ చేస్తేనే నిన్నైతే కాంటాక్ట్ అవ్వాలి. అది కాదు కానీ ఈ యూజర్ నేమ్ ఎప్పుడు నిన్న తీసుకొచ్చారు అసలు నాకు తెలియలేదు. ఇదైతే రీసెంట్గానే తెచ్చారు కానీ. సో ఎలాంటి ట్రిక్స్ నీకైతే పాజిటివ్ కావాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే ఫాలో అవ్వండి. అరే మామ నీకు ఒకటి చెప్పాలిరా ఫైనల్గా. ఎంత చెప్పావు కానీ నీ నెంబర్ ఎవరు అడగలేదురా, నేనే సరదాగా అన్నా. అండ్ నీ నెంబర్ ఎవరు అడుగుతారే నన్ను? రావుకాలంలో పుట్టుంటారు నేను. నీ దరిద్రం అది. అందుకే మన పక్క కుక్క మిస్ కూడా వస్తలేదు.